Hey, hi everyone. Welcome to MCSA course. లాస్ట్ క్లాస్లో మన డిహెచ్సి గురించి మొత్తం క్లాస్ అయిపోయింది. ఈరోజు వచ్చేసి గ్రూప్ పాలసీ మేనేజ్మెంట్ గురించి ఈరోజు క్లాస్ మనం స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, ఈరోజు టాపిక్ వచ్చేసి గ్రూప్ పాలసీ మేనేజ్మెంట్. ఓకే ఓకే ఈరోజు అసలు గ్రూప్ పాలసీ అనేది ఏంటి, గ్రూప్ పాలసీలు ఎన్ని టైప్స్ ఉంటాయి, గ్రూప్ పాలసీని ప్రాక్టికల్ ఎలా చేస్తాము, ఇవన్నీ వచ్చేసి నేను వెళ్ళే క్లాస్లో మీకు నీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ గ్రూప్ పాలసీ అంటే ఏంటి, దాంట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, అండ్ దాని హైరార్కీ అనుకున్నా, హైరార్కీ అంటే ఏంటి, ఇవన్నీ ఈరోజు వచ్చేసి మీకు ఈ క్లాస్లో చెప్పేస్తాను. ఓకే, అసలు గ్రూప్ పాలసీ అంటే ఏంటి అంటే, డొమైన్ కంట్రోలర్ కంట్రోల్స్ ద అవుట్సైడ్ ఇన్సైడ్ ద డొమైన్ చేసి గ్రూప్ పాలసీస్ అంటే, ఒక డొమైన్ కంట్రోలర్ అనేది ఇప్పుడు మన సర్వర్లో మన డొమైన్స్ అనేవి ఉంటాయి. ఆ డొమైన్స్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ అన్నిటినీ కంట్రోల్ చేసేది ఏంటి అంటే గ్రూప్ పాలసీస్. అంటే ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ గ్రూప్ పాలసీ అనేది అప్లై ఉంటుంది. అప్లై అయిన గ్రూప్ ఆబ్జెక్ట్స్కి ఏవైతే గ్రూప్ పాలసీ ఉంటాయో అవి కంపల్సరీ అప్లై అనే అవుతుంది. అప్లై చేసేదాన్ని అప్లై ఆబ్జెక్ట్స్ని ఏదని కంట్రోల్ చేస్తుందంటే గ్రూప్ పాలసీ అనేది కంట్రోల్ చేస్తుంది. ఓకే, ఈరోజు వచ్చేసి మనం దాని గ్రూప్ పాలసీ నుంచి చెప్పేస్తాం. ఓకే, నా ఛానల్ ఏంటో మీరు ఫస్ట్ టైం వచ్చినట్టు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నేను రోజు మీకు ఏం చేసే కోసం మొత్తం మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను మీకు క్లారిఫై చేస్తాను. ఓకే, మీకు ముందు టాపిక్స్ కావాలంటే నా యొక్క ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ మొత్తం అప్లోడ్ చేశాను. డిఎన్ఎస్, డిహెచ్సిపి, యాక్టివ్ డైరెక్టర్ మొత్తం చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే ఓకే దాన్ని గ్రూప్ పాలసీ మేనేజ్మెంట్ అంటే దీంట్లో వెళ్దాం. గ్రూప్ పాలసీ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, డొమైన్ కంట్రోలర్ controls the objects inside the domain using group policy. అంటే అర్థమైంది కదా మీకు, డొమైన్ కంట్రోల్లో ఉన్నటువంటి డొమైన్ కంట్రోలర్ కంట్రోల్స్ ద ఆబ్జెక్ట్స్ డొమైన్ కంట్రోలర్ కంట్రోల్స్ ద ఆబ్జెక్ట్ ఇన్సైడ్ ద డొమైన్. అంటే డొమైన్ కంట్రోలర్ అనేది డొమైన్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ అన్నిటిని కంట్రోల్ చేస్తుంది. అది దేని ద్వారా కంట్రోల్ చేస్తుందంటే మొత్తం బై చేసిన గ్రూప్ పాలసీ. గ్రూప్ పాలసీ అంటే మనం ఒక పాలసీ అనేది దాన్ని క్రియేట్ చేసి ఇప్పుడు దాన్ని మనం అప్లై చేయడం. అంటే సపోజ్ మీ ల్యాప్టాప్ ఉంది కదా, మీ ల్యాప్టాప్లో మీరు కంపెనీ ల్యాప్టాప్ అయిందనుకో మీరు పర్సనల్ మెయిల్ లాగిన్ చేయడానికి ఉండదు. ఎందుకు ఉండదు అంటే దాని మీ యొక్క ల్యాప్టాప్ని డొమైన్ లెటర్ మీ యొక్క కంప్యూటర్ ల్యాప్టాప్ ఉంది కదా, ఆ యొక్క దాంట్లో ఐపీ అడ్రస్ అనేది ఇచ్చింటారు, మ్యాక్ అడ్రస్ ఉంటుంది. ఆ యొక్క మ్యాక్ అడ్రస్ అనేది మనం డిహెచ్సిపిలో ఇచ్చేసి కాన్ఫిగర్ చేసేసి మీ యొక్క మ్యాక్ అడ్రస్ని దానికి గ్రూప్ పాలసీ అనేది అప్లై చేస్తారు. ఓకే, అప్పుడు మీకు ఇంకా మీ పర్సన్ యొక్క ల్యాప్టాప్లో మీరు జీమెయిల్ అనేది లాగిన్ కాదు, అలానే యూట్యూబ్ లాగిన్ కాలేరు. అండ్ కొన్ని ల్యాప్టాప్స్లో రీసైక్లింగ్ బిన్ అని ఉంటుంది, అది కూడా కొన్ని ల్యాప్టాప్స్లో ఉండదు. ఇవన్నీ ఎలా చేస్తారంటే బై యూసింగ్ గ్రూప్ పాలసీ. ఈ గ్రూప్ పాలసీ అనేది వాటిలో ఇంప్లిమెంట్ చేసి ఉంటారు. సో దానివల్ల మనకి అనేది కొన్ని ల్యాప్టాప్ కంపెనీ ల్యాప్టాప్స్లో వర్క్ అవ్వవు. ఎందుకు అవ్వవు అంటే దానికి గ్రూప్ పాలసీ అనేది అప్లై చేసి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ గ్రూప్ పాలసీస్. ఇవి టైప్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి లోకల్ గ్రూప్ పాలసీ, సెకండ్ వన్ వచ్చేసి డొమైన్ గ్రూప్ పాలసీ. ఓకే, ఇవి టూ టైప్స్. ఓకే, లోకల్ గ్రూప్ పాలసీ అండ్ డొమైన్ గ్రూప్ పాలసీ. ఓకే, ఫస్ట్ వచ్చేసి లోకల్ గ్రూప్ పాలసీ. అంటే ఇక్కడ ఏంటంటే ఈ లోకల్ గ్రూప్ పాలసీ అంటే ఏంటంటే, పాలసీస్ అక్వర్డ్ అండ్ అప్లైడ్ అట్ ఇండివిజువల్ లెవెల్. అంటే పాలసీస్ అనేవి ఇక్కడ ఇండివిజువల్ లెవెల్ అప్లై అయిపోతుంది. సపోజ్ మీ యొక్క పర్సనల్ ల్యాప్టాప్ ఆర్ మీరు సపోజ్ పర్సనల్ డెస్క్టాప్ అనేది యూజ్ చేసుకుంటారు కదా, వాటిని మీరు ఓపెన్ చేస్తానే వాటికి పర్సనల్గా అవి అనేది డొమైన్, మీ యొక్క పర్సనల్ ల్యాప్టాప్ డొమైన్లో అనేది కంట్రోల్ అవ్వదు కాబట్టి అవి లోకల్లోనే ఉంటాయి. కాబట్టి వాటికి ల్యాప్టాప్లో ఫస్ట్ మీరు విండోస్ 10 కావాలని మీ డౌట్ రావచ్చు. మీరు విండోస్ 10 చేసేప్పుడు దాంట్లో మీకు పాస్వర్డ్ ఇవ్వాలన్నా వద్దా,
అవన్నీ అడుగుతూ ఉంటుంది. అంటే మీ యొక్క ల్యాప్టాప్లో పాస్వర్డ్ ఇచ్చుకోవాలా వద్దా, లేదంటే అవసరం లేదా అనేది మీ యొక్క పర్సనల్ యూస్. ఓకే, మీరు కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే రూల్ పాలసీ అప్లై చేసి వాటిని తీసేయచ్చు. ఓకే, ఈ లోకల్ రూల్ పాలసీ అంటే ఏంటంటే పాలసీస్ అటర్డ్ అండ్ అప్లైడ్ అట్ ఇండివిజువల్ లెవెల్ ఈస్ కాల్డ్ as local group policy. Okay, policy configured and applied at individual level. ప్యాకెట్లో ల్యాప్టాప్ లోని డెస్క్టాప్ లోని పర్సనల్ ల్యాప్టాప్ లోని డెస్క్టాప్ లోని వీటిని ఇండివిజువల్ లెవెల్ అంటారు. లోకల్ రూల్ పాలసీ. ఓకే, అర్థమైందా? లోకల్ రూల్ పాలసీ అంటే ఇంతే. ఓకే, లోకల్ రూల్ పాలసీ అంటే పాలసీ అనేది అప్లైడ్ అండ్ కాన్ఫిగర్డ్ అండ్ అప్లైడ్ అట్ ఇండివిజువల్. అంటే మన యొక్క పర్సనల్ ల్యాప్టాప్లో గ్రూప్ పాలసీ ఏవైతే అప్లైడ్ అవుతాయో వాటిని లోకల్ గ్రూప్ పాలసీ అంటారు. అంటే డొమైన్ గ్రూప్ పాలసీ అంటే ఏంటంటే ఇప్పుడు ఆఫీస్ ల్యాప్టాప్స్ ఉన్నాయి కదా, అవన్నీ డొమైన్ గ్రూప్ పాలసీస్. ఎందుకంటే వాటికన్నిటికీ గ్రూప్ పాలసీస్ అనేవి సర్వర్ నుంచి అప్లై అవుతుంది. ఓకే, అండ్ దాంట్లో రీసైకిల్ బిల్డింగ్ ఇలాంటివన్నీ ఒక దాంట్లో చేస్తే మిగతా అన్ని దాంట్లో అప్లై అవుతుంది. అది ఎలా అవుతుంది ఏంటని మీకు ప్రాక్టికల్లో చూపిస్తాను. ప్రస్తుతానికి ఈ యొక్క థియరీ నేర్చుకోండి. ఎందుకంటే ఈ థియరీ చెప్తున్నానంటే మీకు ఇంటర్వ్యూలో ఈ థియరీ కంపల్సరీ అడుగుతారు, అండ్ ప్రాక్టికల్లో కూడా అడుగుతారు మీరు ఎలా కాన్ఫిగర్ చేశారు ఏంటని. అది కూడా మీరు ప్రాక్టికల్గా వీడియోలో చేసి పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డొమైన్ పాలసీ. ఇదంటే పాలసీ applied and or configured and applied at domain level. డొమైన్ లెవెల్లో ఏవైతే పాలసీస్ అప్లై అయి ఉంటాయో వాటన్నిటిని డొమైన్ గ్రూప్ పాలసీ అంటారు. ఓకే, ఇప్పుడు అర్థమైంది అంటున్నారు. అంటే మీరు డొమైన్ అంటే ఏంటి, లోకల్ అంటే ఏంటి అంటే ఓకే, ఇప్పుడు మీరు సపోజ్ మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారంటే మీ యొక్క ల్యాప్టాప్, మీ కంపెనీ వాళ్ళు ఇచ్చే ల్యాప్టాప్స్ అన్ని డొమైన్ గ్రూప్ పాలసీ కింద వచ్చేస్తాయి. ఎందుకంటే వాటికి సమ్ సెట్ ఆఫ్ గ్రూప్ పాలసీస్ అనేవి అప్లై చేసి ఇచ్చింటారు. అవి ఏ ఏ పాలసీస్ అంటే మీకు యూట్యూబ్ యాక్సెస్ చేయడానికి ఇవ్వకుండా, లేదంటే మీ పర్సనల్ మెయిల్స్ లాగిన్ చేయడానికి ఇవ్వకుండా, ఇలా కొన్ని కొన్ని పాలసీస్ అనేవి వాళ్ళు ఇచ్చేస్తారు. ఓకే, అవన్నీ అప్లై చేసి ఇచ్చేస్తారు కాబట్టి మీకు ఇవ్వరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సెట్ ఆఫ్ ల్యాప్టాప్స్ అన్ని తీసుకొని వాళ్ళు అన్నిటిని కలిపి ఒకటేసారి గ్రూప్ పాలసీ అనేది అప్లై చేస్తారు. అలా చేయొచ్చు, ఇండివిజువల్ లెవెల్ కూడా చేయొచ్చు. ఓకే, అది మీరు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇండివిజువల్కి ఎలా చేయాలి, ఒక గ్రూప్ అందరికి కలిపి ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. ఓకే, ఈ ప్రాక్టికల్ అర్థమైంది కదా. డొమైన్ గ్రూప్ పాలసీ అంటే పాలసీస్ కాన్ఫిగర్ అండ్ అప్లైడ్ అట్ డొమైన్ లెవెల్లో కాన్ఫిగర్ చేస్తారు. అండ్ ఇది సెకండ్ ఇది డొమైన్ గ్రూప్ పాలసీ అనేది 3 టైప్స్ divided into 3 types. Okay. ఫస్ట్ వచ్చేసి డొమైన్ కంట్రోల్ పాలసీ. ఓకే, ఇది ఏదంటే డొమైన్ గ్రూప్ పాలసీ అనేది 3 టైప్స్ డివైడ్ అయింది. అవి ఏంటేంటి అనేది చూపిస్తాను. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మొత్తం. ఓకే, ఫస్ట్ వచ్చేసి డిఫాల్ట్ డొమైన్ పాలసీ. అంటే ఇవేంటంటే ఒకవేళ పాలసీస్ మనం ఈ యొక్క పాలసీ ఏదైనా ఉంది కదా, ఆ పాలసీ మనం ఏదైనా అప్లై చేసినామంటే అది వచ్చేసి ఎక్కడ అప్లై అయిపోతుందంటే మొత్తం ఓవరాల్ సర్వర్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ ఏడిసి, పిడిసి, బిడిసి, తర్వాత సిడిసి అండ్ ఇంక్లూడ్ వచ్చి ఆర్ఓడిసి అని ఇలా చాలా ఉంటాయి. వీటన్నిటికీ అప్లై అయ్యాయి. వీటన్నిటి కలిసి అప్లై అయిపోతుంది. అంటే డొమైన్ కంట్రోల్ పాలసీ అనేది ఒక పాలసీస్ మీరు అనేది డొమైన్ కంట్రోల్ పాలసీ లెవెల్ ఇచ్చారంటే మీరు ఈ గ్రూప్ పాలసీ అనేది డొమైన్ కంట్రోల్ పాలసీ లెవెల్లో ఇచ్చారంటే అవి ఎక్కడెక్కడ అప్లై అయిపోతున్నాయి అంటే మొత్తం
ప్రైమరీ డొమైన్ కంట్రోల్ మొత్తానికి అండ్ బ్యాకప్ డొమైన్ కంట్రోల్, అడిషనల్ డొమైన్ కంట్రోల్ ఇట్లాంటి కంట్రోల్స్ మొత్తం ఉంటాయి కదా, వాటన్నిటికి కలిపి ఒకటి మొత్తానికి అప్లై అయిపోతుంది. అది ఎక్కడ అప్లై అయిపోతుంది, ఎప్పుడు ఎప్పుడు అప్లై అయిపోతుంది అంటే అది మనం ఇచ్చిన గ్రూప్ పాలసీ అనేది డొమైన్ కంట్రోల్ పాలసీలో అప్లై చేసినప్పుడు గ్రూప్ పాలసీ అప్పుడు వచ్చేసి వీటన్నిటికీ అప్లై అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిఫాల్ట్ డొమైన్ పాలసీ. ఇది వచ్చేసి ఏంటంటే ఇది వచ్చేసి ఫారెస్ట్ లెవెల్లో అప్లై అయిపోతుంది. ఫారెస్ట్ లెవెల్ అంటే ఈ రూట్ లెవెల్ అంటే డొమైన్కి డైరెక్ట్ డొమైన్కి అప్లై రావడం, అది అలా అలా ఆ లెవెల్ అన్నిటిని ఏమంటారంటే ఫారెస్ట్ లెవెల్ అంటారు, డిఫాల్ట్ డొమైన్ పాలసీ అంటారు. ఓకే, ఒక పాలసీ వచ్చేసి ఫారెస్ట్ లెవెల్లో అప్లై అయ్యిందంటే వాటిలో ఫారెస్ట్లో మనకి ట్రీస్ ఉంటాయి, ట్రీస్లో డొమైన్స్ ఉంటాయి. ఓకే, ఫారెస్ట్ అంటే ఏంటి, ట్రీ అంటే ఏంటి, డొమైన్ అంటే ఏంటంటే అన్ని ఫారెస్ట్ అన్న దాంట్లో డొమైన్స్ ఉంటాయి, ట్రీ అన్న దాంట్లో డొమైన్స్ ఉంటాయి, డొమైన్ అన్న డొమైనే. ఓకే, వాటన్నిటికీ ఏంటి, ట్రీ అంటే ఏంటి, ఫారెస్ట్ అంటే ఏంటి అనేది మొత్తం ఒక వీడియోలో చెప్పాను, ఒకసారి మీ అక్కడ వీడియో చెక్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే అప్లైడ్ అట్ పాలసీ, అప్లైడ్ అట్ ఫారెస్ట్ లెవెల్, ఫారెస్ట్ లెవెల్. ఓకే, ఫారెస్ట్ లెవెల్లో అప్లై అయిపోతుంది పాలసీ అనేది. అవి ఏంటంటే అంటే చూపిస్తారు చూడండి. పాలసీ అప్లైడ్ అట్ ఫారెస్ట్ లెవెల్, దీంట్లో వచ్చేసి కొన్ని టైప్స్ ఉన్నాయి, అవి ఏవేవి ఏంటంటే అనేది ఒకసారి చెప్తాను. దీంట్లో ఏవేవి ఎలా అయిపోతాయి అని కొందరికి ఉన్నాయి. ఓకే, ఓకే, ఫారెస్ట్ లెవెల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఫారెస్ట్ లెవెల్లో మనకి కొన్ని టైప్స్ ఉన్నాయి. ఏంటంటే ఫారెస్ట్ లెవెల్లో మనకి ఏవేవి ఎలా ఎలా అప్లై అవుతాయి అంటే చెప్తాను చూడండి. మన దీంట్లో మనకి 3 టైప్స్ అనేది, 3 విధాలుగా ఇది ఎలా చెప్తామంటే దీంట్లో ఫారెస్ట్ లెవెల్లో మనం ఎలా చెప్తామంటే పాలసీ ఎక్కడెక్కడ అప్లై అవుతుందంటే ఇవి ఏ ఏ పాలసీస్ అప్లై అవుతాయి అంటే మనం ఒక యూసర్ ఈ ఫారెస్ట్ లెవెల్లో మనం సపోజ్ ఒక యూసర్ని క్రియేట్ చేసుకుంటే యూసర్కి పాస్వర్డ్ తప్పు కొట్టినప్పుడు పాస్వర్డ్ పాలసీ ఉంటుంది, డొమైన్ అకౌంట్ యూసర్ అకౌంట్ అనేది లాగౌట్ అయిపోయిన పాలసీ ఉంటుంది, క్రెడిటర్స్ పాలసీ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పాలసీస్ ఉన్నాయి. ఓకే, ఇలా చాలా పాలసీస్ అనేవి ఉన్నాయి. ఓకే, అవి ఏ దాంట్లో అప్లై అవుతాయంటే మొత్తం డిఫాల్ట్ డొమైన్ పాలసీలో అప్లై అవుతాయి. అవి ఏంటంటే పాస్వర్డ్ పాలసీ, తర్వాత వచ్చేసి డొమైన్ అకౌంట్ లాకౌట్ పాలసీ, డొమైన్ అకౌంట్ లాకౌట్ పాలసీ. ఓకే, తర్వాత వచ్చేసి డొమైన్ కంట్రోల్స్ పాలసీ అని ఉంది, కంట్రోల్స్ పాలసీ. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలసీస్ అనేవి ఉంటాయి. అవన్నీ ఎక్కడ అప్లై అయిపోతాయంటే పాలసీ సపరేట్ అట్ ఫారెస్ట్ డిఫాల్ట్ డొమైన్ లెవెల్లో మనము ఈ యొక్క పాలసీని అప్లై చేస్తే అవన్నీ వచ్చేసి ఈ లెవెల్లో అప్లై అయిపోతుంది. ఓకే, అంటే అర్థమైంది కదా అందరికీ. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే ఆర్గనైజేషనల్ యూనిట్ పాలసీ. ఆర్గనైజేషనల్ పాలసీ. ఓకే, ఇది వచ్చేసి ఏ టైంలో ఇది ఏంటంటే దీని మీద అనేది మనము ఈ ఓన్లీ వీ డూ ఆన్ వర్క్ ఇన్ ఆర్గనైజేషన్ అంటే ఈ యొక్క మనం డైలీ బేసిస్లో మనం వర్క్ చేసేది వచ్చేసి దీని మీదే. ఏదన్నంటే గ్రూప్ పాలసీస్ అనేది మనం ఎక్కడ అప్లై చేస్తామంటే ఆర్గనైజేషనల్ యూనిట్ పాలసీ మీద మనం రెగ్యులర్గా చేసే వాటి మీద వచ్చేసి ఈ డిఫాల్ట్ డొమైన్ లెవెల్ అవన్నీ పెద్ద పెద్ద అడ్మినిస్ట్రేటర్స్, సర్వర్ ఓనర్స్ వాళ్ళందరూ కలిసి ఈ యొక్క ఫస్ట్ టూ డొమైన్ కంట్రోల్ పాలసీ అండ్ డిఫాల్ట్ డొమైన్ పాలసీ మీద వర్క్ చేస్తారు. మనం వచ్చేసి మెయిన్గా వర్క్ చేసేది వచ్చేసి ఆర్గనైజేషనల్ యూనిట్ పాలసీ. ఇది చాలా ఇంపార్టెంట్, దీని మీద మనం డైలీ రెగ్యులర్ రోజు మరి మినిమం 1 or 2 టికెట్స్ వీటి మీద వచ్చేస్తాయి. ఓకే, దీన్ని ఏమంటారంటే ఓన్లీ వీడు వీడు
ఫ్రమ్ దిస్ ఓయూ అంటే ఆర్గనైజేషనల్ యూనిట్. ఈ అప్లైడ్ పాలసీ అప్లైడ్ అట్ ఓయూ లెవెల్. ఓయూ అంటే ఆర్గనైజేషనల్ యూనిట్ లెవెల్. ఓయూ లెవెల్లో అప్లై చేస్తాం, దాన్ని ఆర్గనైజేషనల్ యూనిట్ లెవెల్ అని అంటారు. ఓకే, దీంట్లో వచ్చేసి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఏమేమి చెప్పొచ్చు అంటే, ఎగ్జాంపుల్ సి డ్రైవ్ డిజేబుల్, నెక్స్ట్ రీసైక్లింగ్, వెహికల్ బిల్ డిసేబుల్. ఓకే, డిసేబుల్ అలా చేయొచ్చు. లేదంటే పెన్ డ్రైవ్ ఉంటుంది కదా, మనం డైలీ పెన్ డ్రైవ్, నెక్స్ట్ పెన్ డ్రైవ్, పెన్ డ్రైవ్ డిసేబుల్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకే, ఇలా ఎన్ని కావాలంటే మనం కాన్ఫిగర్ చేయొచ్చు. అవన్నీ ఏ లెవెల్లో చేస్తామంటే ఓయూ లెవెల్లో మనం మెయిన్గా చేసేస్తాం. ఓకే, అంతే. టీవీ వచ్చేసి చూసుకోండి ఇంతవరకు. ఓకే, ఇవి చాలా మెయిన్ ఇంపార్టెంట్. అంటే గ్రూప్ పాలసీ అంటే ఏంటి, లోకల్ లెవెల్లో గ్రూప్ పాలసీ అంటే ఏంటి, ఆ టైప్స్ ఆఫ్ గ్రూప్ పాలసీస్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, లోకల్ లెవెల్ గ్రూప్ పాలసీ అంటే ఏంటి, డొమైన్ గ్రూప్ పాలసీ అంటే ఏంటి, దాని తర్వాత డొమైన్ గ్రూప్ పాలసీ ఎన్ని టైప్స్ డివైడ్ అయ్యాయి, అవి 3 టైప్స్. దాంట్లో మనం ఏది మెయిన్గా యూజ్ చేస్తాం, అడ్మినిస్ట్రేటర్ ఎలా యూజ్ చేస్తారు, ఇవన్నీ చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ఓకే, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి వచ్చేసి డాక్యుమెంట్ తీసుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఒక ఓయూ అనేది సపోజ్ మనకి ప్రాక్టికల్ చెప్తున్నాను. ఓకే, ఇది ఒక ఓయూ అనుకోండి, ఇది ఓయూ. ఏంటిదంటే ఒక ఓయూ, ఇలా చెప్పాను కదా, ఇది ఒక ఓయూ ఆర్గనైజేషనల్ యూనిట్. దీంట్లో డిఫరెంట్ ఉంటారు. ఓకే, ఇది వచ్చేసి ఎవరెవరు అంటే, వీళ్ళు వచ్చేసి ఐటీ డిపార్ట్మెంట్. ఓకే, వీళ్ళు వచ్చేసి సేల్స్ డిపార్ట్మెంట్. ఓకే, నెక్స్ట్ వీళ్ళు వచ్చేసి అకౌంట్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్. ఓకే, నెక్స్ట్ ఇతను వచ్చేసి ఫైనాన్స్ చేస్తుంది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాళ్ళు ఉన్నారు. సపోజ్ మనము ఒక గ్రూప్ పాలసీ అనేది మనం ఓయూ లెవెల్లో అప్లై చేసామంటే, దీంట్లో ఉన్నటువంటి ఐటీ డిపార్ట్మెంట్కి, సేల్స్కి, అకౌంట్స్కి, ఫైనాన్స్కి మొత్తానికి గ్రూప్ పాలసీ అనేది అప్లై అయిపోతుంది. ఓకే, మనం ఓయూ మీద గ్రూప్ పాలసీ అనేది అప్లై చేసినామంటే దీంట్లో ఉన్నటువంటి అన్నిటి దాని మీద అప్లై అయిపోతుంది. ఒకవేళ మనము గ్రూప్ పాలసీ అనేది సేల్స్ అప్లై చేసినామంటే సేల్స్లో ఉన్నటువంటి యూజర్స్ ప్రొడక్ట్కి అప్లై అయిపోతుంది. అకౌంట్స్, ఫైనాన్స్, ఐటీ వాళ్ళకి అప్లై కావాలి. ఓకే, మనం అకౌంట్స్ వాళ్ళకి అప్లై చేస్తే జస్ట్ అకౌంట్స్ వాళ్ళకి అప్లై అవుతుంది, ఫైనాన్స్ చేస్తే జస్ట్ ఫైనాన్స్కి అప్లై అవుతుంది. సపోజ్ మనం ఓయూకి చేసామంటే ఓయూలో ఉన్నటువంటి ఎంతమంది యూజర్స్ అయినా సరే, ఎన్ని సబ్ ఓయూస్ ఉన్నా సరే అన్నిటికీ అప్లై అవుతుంది. సపోజ్ మనం డొమైన్కే అప్లై చేసాం అనుకుంటే గ్రూప్ పాలసీ, డొమైన్లో ఉన్నటువంటి ఓయూస్ కానీ యూజర్స్ కానీ ఎంతమంది ఉన్నా సరే ఆ డొమైన్లో ఉన్న ప్రతి ఒక్కరికి అప్లై అయిపోతుంది. ఓకే, ఇది ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, దీంట్లో మనం డొమైన్ లెవెల్లో మనం ఎన్ఫోర్స్ చేస్తాము. ఎన్ఫోర్స్ అండ్ ఎన్ఫోర్స్ అండ్ ఇంకొకటి ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే అనేది నేను మళ్ళీ ఇంకానే చెప్తాను. అంటే ఫస్ట్ ఇది చూడండి, నెక్స్ట్ ప్రాక్టికల్లో చూపిస్తాను. అంటే ఎన్ఫోర్స్ చేయడం ఎలా ఎన్ఫోర్స్ చేయాలి, ఇన్హెరిటెన్స్ ఎలా చేయాలి. ఒక గ్రూప్ పాలసీని మనం ఎన్ఫోర్స్ చేసామనుకో డొమైన్ లెవెల్లో, దాని ఓయూ లెవెల్లో మళ్ళీ మనము మాడిఫై చేయలేము. సపోజ్ డొమైన్ లెవెల్లో మనం వచ్చేసి ఒక ఓయూని ఇన్హెరిటెన్స్ చేసామనుకో, మనం డొమైన్ లెవెల్కి ఓయూ లెవెల్కి వచ్చేసరికి మనం మార్చేసుకోవచ్చు. అది ఎలా అనేది మీకు ప్రాక్టికల్ చూపిస్తాం. ఓకే, ప్రస్తుతానికి ఇది చూడండి. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి మనకి హైరార్కీ అని ఉంది. ఓకే, హైరార్కీ, జీపీఓ గ్రూప్ పాలసీ ఆబ్జెక్ట్ హైరార్కీ.
ఇది వచ్చేసి లోకల్ సైట్ డొమైన్ ఓయూ అంటే ఆర్గనైజేషనల్ యూనిట్. ఓకే, లోకల్ సైట్ డొమైన్ ఓయూ. దీన్ని మనం సింపుల్గా ఎలా చెప్తామంటే మనం జస్ట్ మన కన్వీనియన్స్ కోసం దీన్ని ఏమని చెప్తామంటే LSDO. ఓకే, లోకల్ సైట్ డొమైన్ ఆర్గనైజేషనల్ యూనిట్. ఓకే, లోకల్ సైట్ డొమైన్ ఆర్గనైజేషనల్ యూనిట్, ఇలా మనం దీన్ని తెలుసుకుంటాం. ఓకే, LSD ఇది అనేది మన గ్రూప్ పాలసీ అప్లై. సపోజ్ మనము గ్రూప్ పాలసీ అనేది లోకల్ లెవెల్లో అప్లై చేసామంటే కింద ఉన్నటువంటి మొత్తానికి అప్లై అయిపోతుంది. సైట్లో అప్లై చేసినామంటే డొమైన్కి ఓయూకి అప్లై అయిపోతుంది. డొమైన్లో అప్లై చేసినామంటే ఓయూలో ఉన్నటువంటి అన్నిటికీ అప్లై అవుతుంది. ఓయూ అనేది లోయర్ హై ప్రెసిడెన్స్ వస్తుంది. ఎందుకంటే సపోజ్ నువ్వు డొమైన్ లెవెల్లో ఓయూ ఒక గ్రూప్ పాలసీ అనేది అప్లై చేసినావు. తర్వాత వచ్చేసి నువ్వు ఆ యొక్క గ్రూప్ పాలసీ పైన ఎనేబుల్ చేసి ఇన్హెరిటెన్స్ చేసావు. బట్ నేను ఓయూలో ఏం చేస్తానంటే దాన్ని ఎన్ఫోర్స్ చేస్తాను. ఎన్ఫోర్స్ అనేది ఏంటంటే ఎన్ఫోర్స్ అంటే ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం ఓయూకి కానీ డొమైన్ కానీ ఎన్ఫోర్స్ చేసినామంటే దాన్ని ఆ యొక్క గ్రూప్ పాలసీని ఏది వచ్చినా సరే దాన్ని డిలీట్ చేయలేదు అంటే దాన్ని ఎన్ఫోర్స్ చేయకుండా పోనీయవద్దు. ఓకే, అది కంపల్సరీ అప్లై అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఏం చెప్తామంటే హైయెస్ట్ డెన్స్ వచ్చేసి ఓయూకి హైయెస్ట్ ప్రెసిడెన్స్ వచ్చేసి సైట్ లోకల్. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ ఇంటర్వ్యూ అవుతాను, కంపల్సరీ ఇవి మిమ్మల్ని అడుగుతాడు. LSD అంటే ఏంటి, దీంట్లో చెప్పండి, హైయెస్ట్ ప్రెసిడెన్స్ ఏంటి, లోయెస్ట్ ప్రెసిడెన్స్ ఏంటి, అసలు ఓయూ అంటే ఏంటి, అలా మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతాడు. ఈ సపోజ్ ఒక గ్రూప్ పాలసీ డొమైన్ లెవెల్లో నేను ఇంపోర్ట్ చేసినాను, దాన్ని నువ్వు ఓయూకి అప్లై అవుతుందా లేదంటే అప్లై అవుతుంది, కంపల్సరీ అప్లై అవుతుంది. నువ్వు ఓయూ దగ్గర దాన్ని బ్రేక్ చేయగలవు అంటే మనం బ్రేక్ చేయలేము. ఎందుకంటే ఎన్ఫోర్స్ చేసినామంటే కంపల్సరీ దాంట్లో ఉన్నటువంటి అన్నిటికీ అప్లై అయిపోతుంది. నువ్వు ఇన్ కేస్ ఇన్హెరిటెన్స్ చేసినామంటే మనం ఓఈ లెవెల్లో దాన్ని ఎన్ఫోర్స్ చేసి స్టాప్ చేయొచ్చు అప్లై కాకుండా. బట్ ఎన్ఫోర్స్ అనేది హై ప్రెసిడెన్స్, దాన్ని మాత్రము నువ్వు ఎంతమంది ఎన్ని అప్లై చేసినా సరే ఎన్ఫోర్స్ చేసినా అంటే మనసారి అక్కడ గ్రూప్ పాలసీ అన్నిటికీ అప్లై అయిపోతుంది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, జీపీఓ హైరార్కీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ జీపీఓ హైరార్కీ అనేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏంటంటే మనకు కొన్ని కమాండ్స్ ఉన్నాయి. ఓకే, అవి ఏంటంటే GPMC .ms. ఈ కమాండ్ యూజ్ చేసామంటే డొమైన్ గ్రూప్ పాలసీకి డైరెక్ట్గా వెళ్ళిపోతాము. నెక్స్ట్ GP edit.msc ఇది కొట్టామంటే లోకల్ లెవెల్లో లోకల్ గ్రూప్ పాలసీ లేకి వెళ్తాం. ఓకే, నెక్స్ట్ GP అప్డేట్ కొట్టామంటే అప్డేట్ చేసి స్లాష్ కోర్సు కొట్టామంటే ఏమైనా అప్డేట్ చేసినవి వెంటనే అప్డేట్ అయిపోతాయి. అప్డేట్ అయిన తర్వాత GP రిజల్ట్ అని ఉంటుంది. ఓకే, GP అప్డేట్ స్లాష్ కోర్సు GP రిజల్ట్. రిజల్ట్ రొటేషన్ స్పేస్
జీపీ రిజల్ట్ కొట్టేసి ఇలా కూడా చేయొచ్చు. ఓకే, ఇవి వచ్చేసి మెయిన్ కమాండ్స్. ఓకే, ఈ కమాండ్స్ అనేవి అందరు బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, జీపీ రిజల్ట్స్ స్పేస్ స్లాష్. ఓకే, దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ కమాండ్స్. ఓకే, ఏమైనా బుక్ పాలసీ అప్డేట్ చేయాలన్నా దాని రిజల్ట్స్ చెక్ చేయాలన్నా ఇవే కమాండ్స్. ఓకే, తీరు వచ్చేసి ఇంతే, దట్స్ ఆల్ అబౌట్ ఇట్. ఓకే, ఇది ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా చేయడం నాకు కామెంట్స్ మెన్షన్ చేయండి. ఓకే, మీరు దాంట్లో నా వీడియోని ఇంతవరకు చూసినట్టుంటే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.